2025 జనవరి 29న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకొని వస్తుందన్నమాట. ఇదేంటంటేనండి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. అలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు మనకు కలుగుతాయి. 7 తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుంది. తరతరాలు తిన్నా కూర్చొని మనకు తరగని ఆస్తి కూడా వచ్చి పడుతుందని చెప్పొచ్చు. కలబంద మొక్కతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలను పోగొట్టుకోవచ్చు. లక్ష్మీదేవిని మన ఇంట్లోకి రప్పించుకోవచ్చు. కలబంద మొక్కతో ఏ పరిహారం చేసినా కానీ మనకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కలబంద మొక్కతో పరిహారం చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందన్నమాట. కలబంద మొక్కతో ఏం చేయాలి, అలానే కాకుండా కలబంద మొక్కని మనం తెచ్చిన తర్వాత ఎలాంటి పరిహారం కిందికి మనం వాడుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలబంద మొక్క ఏంటంటే కనుక అదృష్ట మొక్క అని భావిస్తూ ఉంటారు. వాస్తుశాస్త్ర ప్రకారం కలబంద మొక్కను ఏంటంటేనండి అదృష్ట మొక్కగా పరిగణించుకొని ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు, ఇళ్లలో నాటుకుంటూ ఉంటారు. ఇలా ఇంట్లో నాటుకోవడం వల్ల చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు. దీనితో మనిషి జీవితం ఏంటంటే కనుక ముడిపడి ఉంటుంది. మనిషి జీవితంలో వచ్చే కొన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలో నాటవచ్చు, అలానే కాకుండా ఏ దిశలో నాటుకుంటే మనకు మంచిదనే విషయాలు కూడా ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందామండి. మనం ఏంటంటే కనుక పూర్వకాలంలో మన పూర్వీకులండి సంపాదన పెంచుకోవటానికి, దైవానుగ్రహాన్ని కలిగించుకోవటానికి చాలా వరకు కూడా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునేవారు. కలబంద మొక్కలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. కలబంద మొక్క ముగ్గురమ్మల రూపంగా భావిస్తారు. ముగ్గురమ్మలు అంటే కనుక సరస్వతీదేవి, పార్వతీదేవి, అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అంటే రూపంగా భావిస్తారు కలబంద మొక్క. కలబంద మొక్కతో పరిహారం చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోతాయి. కలబంద మొక్కని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇల్లంతా కూడా ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. కలబంద మొక్కని ఇంట్లో పెట్టినప్పుడు ఏంటంటే కనుక సరైన స్థలంలో పెట్టుకోవాలి. అలా పెడితే మనకు ఆనందంతో పాటు సంపద కూడా చేకూరుతుందని వేద పండితులు చెబుతున్నారు. అంటే కోటి దేవతలు ఏంటంటే కనుక మీ ఇంట్లోనే ఉంటారు, మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు, మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. కలబంద మొక్క అంత పవిత్రమైన మొక్క, అంత విశేషమైన మొక్క. ఇది ధనలాభంతో పాటు మనకు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. అమావాస్య రోజున నీళ్ళల్లో కొద్దిగా పసుపు కుంకుమను వేసేసి ఆ నీటిని కలబంద మొక్కకు సమర్పిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. మన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుందన్నమాట. మీ ఇంటి వైపు, మీ ఇంటి వెనకాల కావచ్చు కలబంద మొక్కని పెంచితే మీకు వృధా ఖర్చులు తగ్గుతాయండి, ఆదాయం పెరుగుతుంది. మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కలబంద మొక్కని అమావాస్య రోజు సాయంత్రం పూట ఏంటంటే కనుక చక్కగా ఇంటికి తెచ్చేసుకుని మీరేంటంటే కనుక ఇంట్లో నాటుకోవచ్చు, లేదంటే పరిహారం కిందికి వాడుకోవచ్చు అనమాట. అలా కలబంద మొక్కని ఏంటంటే కనుకనండి ఇలా అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకుంటే ముగ్గురమ్మలు మన ఇంటికి వస్తారని పురాణాలు చెబుతున్నాయి. మీ ఇంటిపై ఉండే నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీస్తే ఏంటంటే గనక మన ఇంట్లో దోషాలన్నీ కూడా పోయి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. కలబంద మొక్క ఏంటంటే గనక మనిషి జీవితంతో ముడిపడి ఉంటుందండి. కలబంద మొక్క ఏంటంటే చాలా వరకు కూడా మనిషి జీవితానికి కలబంద మొక్కకు సంబంధం ఉంటుందన్నమాట. కలబంద మొక్క స్ట్రేట్గా మీ ఇంట్లో పెరిగిందనుకోండి, మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అనమాట. అదే కలబంద మొక్క ఎడమ వైపుకు కొంచెం ఒరిగి పెరుగుతుందనుకోండి, అలా పెరగటం వల్ల ఏంటంటే గనక తొందరలోనే మన ఇంట్లోకి సంపద చేకూరబోతుందని అర్థం అనమాట. అదే కుడివైపుకు కొంచెం వాలి పెరుగుతుందనుకోండి, అలా పెరగటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లోకి దేవతలు ప్రవేశించారు అని సంకేతం అనమాట. ఇదంతా కూడా ఏంటంటే కనుక కలబంద మొక్క అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. కాబట్టి అదృష్ట మొక్కగా భావించుకొని చాలామంది కూడా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. నార్మల్గా చాలామంది కూడా అమావాస్య రోజున కలబంద మొక్కతో అనేక రకాల పరిహారాలను ఆచరిస్తారండి. ఇది చాలామందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ కలబంద మొక్క ఏంటంటే కనుక మీ ఇంట్లో ఇప్పటి వరకు కూడా లేదు, మేము తెచ్చుకోలేదండి అనుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా ఏంటంటే కనుక కలబంద మొక్కని మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చటం వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా ఏంటంటే కనుక కోటి దేవతలు ప్రవేశిస్తారు. నార్మల్గా ఇక్కడ ఈ యొక్క దేవతల రూపమే కలబంద మొక్క అనమాట. అందుకే మన ఇంటికి ముగ్గురమ్మలు రావాలన్నా, మన ఇంట్లో తిరుగుతూ ఉండాలన్నా, మనకు ఐశ్వర్యం కలిగించాలన్నా, చక్కటి అభివృద్ధి ఉండాలన్నా మన ఇంట్లో కలబంద మొక్క పెట్టుకోవాలండి. ఇది ఏంటంటే కనుక కలబంద మొక్క చాలా ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది, చాలా గుబురుగా పెరుగుతూ ఉంటుంది కదా. అలాంటి ఇల్లు ఏంటంటే కనుక అదృష్టంగా భావించాలండి. నార్మల్గా కలబంద మొక్క ఏంటంటే చాలా తక్కువగా పెరుగుతూ ఉంటుంది కొంతమంది ఇళ్ళలో ఏంటంటే కనుక గుబురుగా హైట్గా పెరుగుతూ ఉంటుంది కదా. వాళ్ళ ఇల్లు మాత్రం ఎప్పుడు కూడా దైవ నిలయంగా నిలుస్తుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి
కలబంద మొక్కని ఇంట్లో పెంచుకుంటూ ఉండండి. కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఏంటంటే గనక వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న అనంతరం ఏంటంటే దాన్ని క్లీన్ చేసుకోండి. దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కదండి, కాబట్టి ఇక్కడ చూపించే విధంగా ఇంత సైజులో తెచ్చేసుకున్న తర్వాత చక్కగా శుభ్రం చేసేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని ఆ తర్వాత దానికి ఏంటంటే గనక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి. ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఈ కలబంద మొక్కకు ఒక దారం కట్టండి, ఒక పుష్పాన్ని కూడా పెట్టుకోండి. కుంకుమ పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. ముగ్గురమ్మల రూపం కాబట్టి ఇలా బొట్టు పెట్టడం వల్ల ఆ దైవానికి మనం బొట్టు పెట్టినట్టు. అలానే కాకుండా ఈ మొక్కని మన ఇంటికి తెచ్చుకొని ఇలా ఎరుపు రంగు అంటే తాడుతో మనం ఏంటంటే కనుక కట్టాలి. అలా కట్టిన తర్వాత ఎవరింట్లో అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంది, దరిద్రాలు ఉన్నాయి, ఇంటిపై అంటే జనాల ఏడుపు, దిష్టి దోషాలు ఉన్నాయి, శని బాధలతో ఇబ్బంది పడిపోతున్నాం, చాలా వరకు కూడా బాధలతో మేము అంటే సతమతం అవుతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు అమావాస్య రోజున చక్కగా కలబంద మొక్కని తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకున్నట్టయితే వారికి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వారింట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి వారికి మంచి జరుగుతుంది. దానితో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలుగుతుందన్నమాట. దేవుడి అనుగ్రహంతో ఏంటంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లైఫ్లో ఏంటంటే కనుక సెట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కలబంద మొక్కకు అంత సీన్ ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఏంటంటే కనుక పరిహార పరంగా ఇది ది బెస్ట్గా పనిచేస్తుంది. అందుకే బాగా డబ్బు ఉండేవాళ్ళు కొంతమంది ఊర్లలో మనం కూడా అండి మన ఇంటి ముందు కలబంద మొక్కని వేలాడదీసుకుంటాం. అలా వేలాడదీస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మన ఇంటికి మంచివారు చెడువారు వస్తారు, వారి ద్వారా కూడా చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి. మన ఇంట్లో చెడు ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఇల్లు మనకు అనుకూలించదు, అనేక రకాల కష్టాలను సమస్యలను ఇస్తూ ఉంటుందన్నమాట. అలా ఇవ్వకుండా చేసుకోవటానికి ఇంట్లో సంపాదనతో పాటు ఐశ్వర్యం అభివృద్ధి కూడా పెరగటానికి చక్కగా ఏంటంటే కనుక దేవతలు మన ఇంట్లో నివసించడానికి ఇలా కలబంద మొక్కకు ఎర్రటి తాడుని కట్టేసి గుమ్మం దగ్గర వేలాడదీసుకోవాలి. ఇలా వేలాడదీయటం వల్ల మంచి ఫలితం అయితే మీరు చూడగలుగుతారు. దిష్టి దోషాలతో పాటు అనేక రకాల చెడు ప్రభావాలు కూడా ఇంటిని వీడి వదిలిపోతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంటిని వీడటంతో పాటు దూరంగా అవి ప్రవేశిస్తాయని చెప్పొచ్చు. అంటే మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. కావున ఏంటంటే మీరు ఈ చిన్న పరిహారాన్ని అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే ఆచరించుకోండి. ఈ అమావాస్య ఇప్పుడు వస్తుంది కదా, ఇది కుంభమేళ సమయంలో వస్తుంది. అత్యంత పవిత్రమైనది పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. వచ్చినప్పుడే ఏంటంటే దాన్ని ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకున్నప్పుడే మనకు ఫలితం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. కలబంద మొక్క అందరికీ లభిస్తూనే ఉంటుంది. కలబంద మొక్క ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమందికి ఏంటంటే కనుక కలబంద మొక్క దొరుకుతూనే ఉంటుంది కదండి. ఈజీగా కలబంద మొక్కని తెచ్చేసుకొని మనం పరిహారం చేయొచ్చు. కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రమైన మొక్క అండి. ఏదైనా మొక్కలో అంటే దేవతలు నివసిస్తారో లేదో తెలియదు, కానీ కలబంద మొక్కలో మాత్రం ఖచ్చితంగా ఈ ముగ్గురు దేవతలు అయితే ఉంటారనమాట. చిట్ట చివరి భాగంలో ఏంటంటే కనుక పార్వతీదేవి, మధ్య భాగంలో సరస్వతీదేవి, మొదటి భాగంలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఏంటంటే కనుక కలబంద మొక్కలో నివసిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం కలబంద మొక్క చాలా దివ్య ఔషధమైన మొక్క అనమాట. ఇది ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది, అందానికి అందం ఇస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా మనని కాపాడుతూ ఉంటుంది, చెడుని తీసేస్తూ ఉంటుంది, అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అందుకే అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం చేస్తే మన జీవితం మారిపోయి జీవితంలో ఆనందం ఐశ్వర్యం కలుగుతుంది. అన్ని అంటే అభివృద్ధులు పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం పట్టిందల్లా బంగారం లాగా మార్చడానికి కూడా ఈ కలబంద మొక్క ఉపయోగపడుతుంది. నార్మల్గా అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదండి. ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. మనకేంటంటే బుధ అమావాస్య అంటే బుధ అమావాస్య అనేది పవిత్రతను కలిగి ఉంటుంది. బుధవారం అమావాస్య వస్తే దాన్ని బుధ అమావాస్య అంటారు. ఈ అమావాస్య ఈ నెల 29న వస్తుందన్నమాట. అమావాస్య వస్తుంది కాబట్టి అనేక రకాల పరిహారాలు చేసుకొని మనకుండే చెడంతా కూడా పోగొట్టుకోవచ్చు, దరిద్రాలను దూరం చేసుకోవచ్చు, అష్ట ఐశ్వర్యాలను మనం కలిగించుకోవచ్చు. అలానే కాకుండా ఎనలేని సంపదను కూడా మనం పొందవచ్చు అనమాట. ఇలా ఏంటంటేనండి ప్రకృతి నుంచి లభించే చెట్లు కావచ్చు, అలానే కాకుండా మొక్కలు కావచ్చు, వాటితో పరిహారాలు చేసుకుంటే తప్పక మంచి జరుగుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. గుమ్మానికి కట్టడం ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నార్మల్గా చిన్న కలబంద మొక్కని తెచ్చేసుకొని కూడా మనము పరిహారం కిందికి అంటే వాడుకోవచ్చు అనమాట. అలా కూడా ఫలితం వస్తుందన్నమాట. అలా కూడా మనం ఫలితాన్ని పొందుతామని చెప్పొచ్చు. అలా మనం ఏంటంటే ఫలితం అంటే పొందటానికి అవకాశం కూడా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి చిన్న కలబంద మొక్కని తెచ్చుకొని దాంట్లో ఒక నిమ్మకాయని పెట్టి ఎరుపు రంగు వస్త్రంలో అంటే మనం పెట్టుకొని మూట కట్టి గుమ్మం దగ్గర వేలాడ తీసుకుని సరిపోతుందండి. ఇంటిపై ఉండే దుష్టశక్తులతో పాటు దుష్ప్రభావాలన్నీ కూడా పోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్ మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి తిదివార నక్షత్రం మనకు చాలా అరుదుగా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే మనం పరిహారం చేసుకొని ఫలితం అంటే పొందాలి.
ఉండాలి. అలానే కాకుండా మనకుండే చెడంతా కూడా పోగొట్టుకోవాలి. ఇబ్బంది లేకుండా ఏంటంటే కనుక మనం చక్కగండి మన జీవితంలో ఆనందాన్ని పొందాలని మనకు పండితులే చెబుతున్నారు. వేద పండితుల ప్రకారం ఏంటంటే కలబంద మొక్క దివ్య ఔషధమైన మొక్క. ఈ మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ కేవలం ఏంటంటే కనుక దేవతలు మాత్రమే ఉంటారు. చెడు అనేది ఆ దరిదాపుల్లోకి కూడా రాకుండా పోతుందని వారే చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే మనకు పరిహార శాస్త్రంలో కూడా కలబంద మొక్క గురించి చాలా గొప్పగా వివరించారండి. కలబంద మొక్క అనేది చాలా శక్తివంతమైన మొక్క. అమావాస్యకి ఏంటంటే ఇందులో అతీత శక్తులు ఉంటాయన్నమాట. అలా ఉండే శక్తులను అంటే కలిగిన ఈ మొక్కను ఇంటికి తెచ్చుకుంటే మన ఇల్లంతా కూడా అంటే మంచి శక్తులతో ఇల్లు అంటే నిండిపోతుంది. దైవ శక్తితో మన ఇల్లు నిండిపోవటమే కాకుండా మనకంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మీరేంటంటే ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేయండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఫలితం ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా పొందుతారని చెప్పొచ్చు. అదేనండి ఆవాల పరిహారం. ఈ పరిహారం ఏంటంటే మనకు మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. ఇదేంటంటే మానవులపై ఉండే చెడునంతా కూడా తీసేసి మానవుడికి మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట. ఆవాలు చాలా వరకు కూడా మనపై ఏంటంటే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కొంతమందికి అమావాస్య అంటే చాలా భయం ఉంటూ ఉంటుందన్నమాట. అమావాస్య పడదండి మాకు, అమావాస్య వచ్చిందంటే మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, అసలు ఏం జరుగుతుందో మాకే తెలియదండి, మాకు చాలా వరకు కూడా అంటే బాధ కలుగుతూ ఉంటుందండి, అమావాస్య వల్ల మేము చాలా సఫర్ అయిపోతూ ఉంటాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ చిన్న ఆవాల పరిహారం చేసేసుకోండి. మీకు ఉండే భయం, ఆందోళన, భూగులు ఇవన్నీ కూడా పోతాయి. నార్మల్గా ఏంటంటేనండి మనం అంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళే మనపై ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు చేసి మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు. మనం ఏంటంటే చాలా వరకు కూడా అంటే సాధువుల దగ్గరికి, మునువుల దగ్గరికి, మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాము, యంత్రాలు మంత్రాలు వేయించుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు ఉండవన్నమాట. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అది కొద్ది రోజులు తగ్గుతుంది, మళ్ళీ యథావిధిగా ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఆ సమస్య. అంటే సమస్య అంటే ఏమీ లేదు, చేయించినప్పుడు ఏంటంటే మనము కొంచెం అంటే తెలియకుండా కొంచెం ఏదో రకంగా ప్రవర్తించడం, అలానే కాకుండా కొంచెం ఇబ్బంది రావటం, కొంచెం ఏంటంటే భయంగా బుగులుగా ఏం చేస్తున్నామో ఒక్కొక్కసారి మనకే అర్థం కాకపోవటం, అయోమయ పరిస్థితిలో పడిపోవటం, కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆలోచించడం, మన మైండ్ అంతా కూడా ఏంటంటే కనుక అనుమానంతో నిండిపోయి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది. అనుమానం అంటే డౌట్ అండి. ఇంకా మనం మన మైండ్లో ఆ డౌట్ని పెట్టుకుంటామన్నమాట. ఎలా అంటే కనుక ఇక మనకు ఎవరో ఏమో చేయించారు, ఏదో జరుగుతుంది, ఏదో అవుతుందని ఆ డౌట్ని ఏంటంటే మన మైండ్లో పెట్టుకొని ఇంకా మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కొంతమంది ఏంటంటే కనుక ఇలాంటివి నమ్ముతారు, కొంతమంది నమ్మరండి. నమ్మే వాళ్ళు చేసుకోండి, నమ్మని వారు చేయకండి. ఎందుకంటే నమ్మకం ఉంటేనే ఫలితం వస్తుంది, నమ్మకం లేకపోతే ఫలితం రాదనమాట. కాబట్టి నమ్మే వాళ్ళు మాత్రమే ఆచరించుకోండి. ఇలా మీకు ఎవరైనా ఏదైనా చేయించినా, ఏదైనా గాలి అంటే సోకింది, చెడు జరుగుతుంది, ఇబ్బంది కలుగుతుందని భావించుకుంటారు కదా, అలాంటి వాళ్ళు అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చే ఈ బుధ అమావాస్య మాత్రం అత్యంత పవిత్రమైనదనమాట. కుంభమేళ ఏంటంటే కనుక 144 ఏళ్లకు ఒకసారి వస్తుందన్నమాట. ఈ అమావాస్య కూడా అందులో వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం ఇలాంటి తిదివార నక్షత్రం మళ్ళీ మనకు ఇంకా రాకపోవచ్చు, మళ్ళీ 144 ఏళ్ల తర్వాతే రావచ్చు అని కూడా మనకు వేదాలు, శాస్త్రాల్లో చెప్పబడుతుంది. వేద పండితులు కూడా మనకు ఇదే సూచిస్తున్నారు. కాబట్టి మీకు మంచి జరగాలి, చాలా అద్భుతమైన ఫలితం పొందాలి, మా జీవితాన్ని మార్చుకోవాలి, మాకుండే చెడంతా కూడా పోగొట్టుకోవాలి అనుకునేవారు ఈ పనిని చెయ్యండి. ఇదేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము. ఈ పరిహారం ఏంటంటే చాలా శక్తివంతమైన పరిహారం. ఆవాలే కదా అనుకోకండి, ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. ఆవాలకు అమావాస్యకు దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ఆవాలతో అమావాస్య రోజున ఏ పని చేసినా, ఏ పరిహారం చేసినా కానీ మంచి రిజల్ట్ వస్తుందని మనకేంటంటే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలా మీరేంటంటే ఆవాలను తీసేసుకుని పరిహారం చేసుకోవచ్చు. నార్మల్గా అండి మనం ఏంటంటే కనుక చిన్న దిష్టి తాకినా సరేనండి చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటాం. కొంతమందికి దిష్టి కొడితే వాంతులు అవుతూ ఉంటాయి, విరోచనాలు అవుతూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే బాగా తల తిరుగుతూ ఉంటుంది, కడుపు నొప్పి లేవటం, కాళ్ళు చేతులు బాగా లాగటం, అసలు ఏమవుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో మనం పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక కొద్దిగా ఆవాలు ఎడమ చేతులు తీసుకొని ఇలా 3 సార్లు తల చుట్టూ తిప్పి ఆవాలను బజాట్లో పడేయండి. వెంటనే వితిన్ సెకండ్స్లో రిజల్ట్ ఉంటుందండి. మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత మంచి రిజల్ట్ని పొందవచ్చు. ఇలా ఏంటంటే ఆవాలతో మీరు ఏది చేసుకున్నా కానీ ఫలితాలు అయితే పొందుతారు. అందుకే అమావాస్య రోజున మర్చిపోకుండా ఇలా మీకు ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అనుకునేవారు ఆవాలను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఒక వస్త్రం తీసుకోండి. వస్త్రం లేకపోతే తెల్లని పేపర్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా తీసేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ అన్ని ఆవాలను పోసుకోవాలండి. అలా పోసేసిన తర్వాత ఈ ఆవాలను ఏంటంటే కనుక మీరు కొంచెం పొట్టంలాగా కట్టేసుకోండి. అలా కట్టేసుకునే ఈ ఆవాలను ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలాగైతే దిష్టి తీసుకుంటారో అలా తీసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీస్తారు. కొంతమంది ఏంటంటే కనుక
కనుక సవ్య దిశ అసవ్య దిశలో దిష్టి తీస్తూ ఉంటారు. అంటే ఆ సవ్య దిశలో 3 సార్లు, అసవ్య దిశలో 3 సార్లు దిష్టి తీస్తారు. మనకేంటంటే కనుక నుదుటి భాగము నుంచి బొటిని వేలు వరకు 3 సార్లు అంటే దిగదూరుస్తారు. వెనక్కి నుంచి మళ్ళీ 3 సార్లు దిగదూర్చి తల చుట్టూదా ఒకసారి 2 సార్లు తిప్పి దాన్ని ఏంటంటే పడేస్తాం. కానీ ఈ ఆవాలని ఇలా మీ ప్రాంతాన్ని బట్టి దిష్టి తీసుకుంటారు కదా, అలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆవాలని కాల్చండి. వీలుంటే కాల్చండి, లేదండి మేము కాల్చలేమండి ఆవాలను, మాకంత వీలు లేదనుకుంటారు కదా, ఆ తెల్లని అంటే పొట్లం కడతారు కదా, దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. అంటే దూరంగా. మళ్ళీ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, మీలో ఉండే చెడంతా కూడా ఆవాలు తీసేసుకుంటాయి. మీలో ఏదైతే నెగిటివిటీ ఉందో, ఏదైతే చెడు ఉందో, మీరు దేనివల్ల అయితే సఫర్ అవుతున్నారో అదంతా కూడా అండి గుర్తుపెట్టుకోండి. 100 and 200% ఫలితం వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. ఇది చేసిన తర్వాత మీరు సెకండ్స్లోనే ఫలితం పొందుతారండి. ఇంత మంచి ఫలితం వస్తుందా అని మీరే ఆశ్చర్యపోతారనమాట. అందుకే ఇలా తల చుట్టూతో తిప్పిన తర్వాత దాన్ని కాలిస్తే చాలా మంచిది. మళ్ళీ మనకు చెడు అనేది జరగదు. ఒకవేళ కాల్చే వీలు లేకపోతే మీరేంటంటే కనుక పడేయండి. పారే నీళ్ళుంటే అందులో పడేయండి, ఇంకా మంచిది. అవన్నీ కూడా ఆవాలు అలా పారుకుంటూ పోతాయి. ఒకవేళ అలా లేదనుకుంటే కనుక ఏదైనా దూరంగా చెట్టు మొదట్లో పడేయండి. కానీ ఆ చెట్టు దగ్గరికి మీరు 24 గంటలు గడిచే వరకు వెళ్ళకూడదనమాట. అలా ఉండే ప్రదేశంలో పడేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. చెడంతా కూడా పోతుంది. దరిద్రం నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఏదైనా సరే మీపై ఉన్నట్టయితే దాని నుంచి కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి తిథివార నక్షత్రాలు మనకు నెలలో ఒకసారి వస్తాయండి. మీరు అనుకోవచ్చు ప్రతి అమావాస్య కూడా ఇలాంటి పరిహారాలు చెప్తారు కదా, ఇవి ఆచరించాలండి అంటే మనము ఈ రోజు అన్నం కడుపు నిండా తింటే రేపు తినాల్సిన అవసరం లేదనుకుంటారండి. ప్రతిరోజు మనం అన్నం తింటూ ఉంటాం. మనకేంటంటే ప్రతిరోజు దిష్టి తాకుతూనే ఉంటుంది. ఏదో ఒక రూపంగా ఏదో ఒకలాగా ఏంటంటే మనకు ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఒక రోజు బాగున్నామనుకోండి, ఒక రోజు బాగుండం. ఈ రోజు యాక్టివ్గా ఉన్నామని రేపు కూడా మనం యాక్టివ్గా అంటే ఉండలేం కదా, అలా అనమాట. ఇలా ఏంటంటే పరిహారం. అందుకే మనకేంటంటే కనుక తంత్రశాస్త్రాల్లో ఇలా పరిగణించబడుతుందండి. అమావాస్య ప్రతి నెలలో వస్తుంది. దేని శక్తి దానికి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక్కొక్క పవిత్రతను కలిగి ఉంటాయి కొన్ని అమావాస్యలు ఏంటంటే కనుక అతీత శక్తులతో వస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇలా చెడుని తీసేసుకోవటానికి, మంచిని తెచ్చిపెట్టుకోవటానికి, ఇబ్బందులను పోగొట్టుకోవటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేయడానికి, అమావాస్య లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేలాగా చేసుకోవటానికి ఇలా పరిహారాలు ఏంటంటే కనుక మనకు ఉపయోగపడతాయన్నమాట. మనం ఏంటంటే అమావాస్య వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది కూడా అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య ఏంటంటే కనుకనండి ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది. అందుకే అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేయకూడదు. అమావాస్య రోజు ఏంటంటే కనుక సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఎక్కువగా ఏంటంటే బజార్లలో తిరగకూడదు. మన పెద్దవారు చెబుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస్య రోజు పిల్లలకు కానీ పెద్దవారికి కానీ దిష్టి తీస్తే చాలా మంచిది. అలా తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఏడుపులు అలానే కాకుండా ఇలా కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి కదండి. కొంతమంది కళ్ళు చూడటానికి చాలా అంటే దారుణంగా ఉంటూ ఉంటాయి. వారి కళ్ళు పడితే ఇంకంతే సంగతి. కుటుంబాలే ఆగమైపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా కూడా అమావాస్య ఏంటంటే మనకు చక్కగా ఫలితాన్ని ఇస్తుంది. దిష్టిని తీసేస్తుంది, దోషాన్ని తీసేసి అద్భుతాలను తెచ్చిపెట్టి ఐశ్వర్యంతో మన ఇంటిని నింపుతుందన్నమాట. అలా అనమాట అమావాస్యకు చాలా శక్తి ఉంటుందండి. అమావాస్య రోజు ఏది చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా గాలి సోకింది, ఎవరో ఏమో చేయించారు, మేమంటే గిట్టని వారు మాపై చెడు ప్రయోగం చేశారనుకునేవారు ఆవాలను తీసుకొని తెల్లని కాగితంలో అంటే ఒక స్పూన్ అన్ని పోసుకొని మీ ప్రాంతాన్ని బట్టి మీరు దిష్టి తీసుకుని ఆ తర్వాత కాల్చండి వీలుంటే, లేకపోతే పారే నీళ్ళల్లో పడేయండి. అలా కూడా వీలు లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో ఆ యొక్క పొట్లాన్ని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడిగేసుకోండి. ఇది చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి 44 నిమిషాల తర్వాత కనీసం 1 గంట తర్వాత మీకు రిలీఫ్ దొరుకుతుంది. అంటే కొంచెం భయం పోయినట్టు, కొంచెం ఏదో బుగులు పోయినట్టు, కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు ఇలా వెంటనే మీకు తెలిసిపోతుందండి. మీరే అంటే అర్థమైపోతుంది అనమాట మీకు. అంటే చెయ్యక ముందుకు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది, మాకు ఎలా ఫలితం వచ్చింది అనేది మీరు చూసుకోగలుగుతారు. ఇది పిల్లల పరంగా పెద్దవారి పరంగా ఎవరైనా సరే చేయొచ్చు, చేసేసి ఫలితం పొందొచ్చు. అలానే మీ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి.